హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. జనాలు అందరూ ఎక్కడ సార్ ఎక్కడ అని అడుగుతున్నారు. అదే అసలు విషయంలోకి వస్తా. మ్యాటర్ ఏంటండి, బాహుబలి తర్వాత మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని, మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టి త్రిబుల్ అని అనౌన్స్ చేశారు. సరే, ఆయనకున్న సెంటిమెంట్ ప్రకారం ఏదో 11 ఉదయం 11 గంటలకి సినిమా ముహూర్తాన్ని పెట్టారు. ఇక ఆ తర్వాత ఫస్ట్ డే నుంచే వాళ్ళిద్దరి మీద యుద్ధ సన్నివేశాలను తీశారు. ఇక చూడండి, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి మనుషుల్లోనూ ఒక అంచనా పెరిగిపోతుంది. వావ్, అసలు ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తారు, రామ్ చరణ్ గారిని ఎలా చూపిస్తారు, అసలు ఈ కథ ఏంటి, ఎన్టీఆర్ దొంగ అంటగా, రామ్ చరణ్ పోలీస్ అంటగా, వీళ్ళిద్దరూ స్వాతంత్ర సమరయోధులు అంటగా, ఇది 1954కి ముందు జరిగే కథ అంటగా. అబ్బో, ఇలాంటి బోల్డ్ డౌట్స్ ఉన్నాయి. సో వాటికి తగ్గట్టే సినిమాలో కొంతమంది కీలకమైన పాత్రలు కూడా తీసుకుంటున్నారు. ఒక పక్క ఎన్టీఆర్ గారు, మరొక పక్క రామ్ చరణ్ గారు. వీళ్ళే కాకుండా ప్రియమణి గారిని ఒక ప్రముఖ ముఖ్యమైన పాత్రలో రాజమౌళి గారు తీసుకున్నారు. సో అయితే కేజీఎఫ్తో మొత్తం అన్ని ఇండస్ట్రీని తన వైపు చూసుకునేలా చేసిన యష్ కూడా ఈ సినిమాలో విలన్గా చేస్తున్నారని చెప్పేసి టాక్ కూడా వచ్చింది. సో మరైతే అంత పెద్ద కేజీఎఫ్ ఆడియో లాంచ్ కూడా రాజమౌళి గారు స్వయాన వెళ్తంతో ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఖచ్చితంగా యష్ గారు ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారేమో అనుకుంటున్నారు. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఆ ఇద్దరు స్టార్ హీరోల పక్కన నటించే హీరోలు ఎవరు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓకే, మరి రాజమౌళి గారు ఒకటి అయితే అనౌన్స్ చేశారు. 11 సినిమాని ఎలాగైతే సెంటిమెంట్ ప్రకారం స్టార్ట్ చేశారో 12 అంటే 12వ నెల 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి హీరోయిన్స్ అనేది అనౌన్స్ చేస్తానని చెప్పేసి ఆయన అన్నారని చెప్పేసి టాక్ వచ్చింది. మరి కొంతమంది అయితే 12వ తారీఖు అయిపోయి ఆల్రెడీ వారం అవుతుంది, మరి రాజమౌళి గారు హీరోయిన్లు ఎక్కడండి బాబో అని అంటున్నారు. సో రాజమౌళి గారు మీరు కనుక చూస్తే ఆ తొందరగా ఆ స్టార్ హీరోలు ఇద్దరి పక్కన నటించే త్రిబుల్-ఆర్లో హీరోయిన్స్ ఎవరో చెప్పండి సార్. బయట ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనుకోండి. సో అయితే ఆ మధ్యన ఏదో టాక్ వచ్చిందండి, కీర్తి సురేష్ గారు అయితే ఒక హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. సినిమాలో మొత్తం 3 ఉంటారట, మిగతా 2 హీరోయిన్లు అనౌన్స్ చేయాలని. మరి నిజంగా కీర్తి సురేష్ గారు ఉన్నారా, ఉంటే మిగతా 2 హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం ఫ్యాన్స్ ఉప్పు నుంచే గోల్ చేస్తున్నారు. సార్ తొందరగా హీరోయిన్స్ అనౌన్స్ చేయండి సార్, బయట ఆపలేకపోతున్నాం. సో అదండి, మరి మీరేమనుకుంటున్నారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.